కారోళ్ళు అనుడు కంటే కోర్టుకు పోయేటోళ్ళు అనుడు కరెక్టేమో. ఏహే మేం చేసిందే కరెక్టు, మేం చెప్పిందే నిజమని ఏలువాళ్ళు ఉన్నన్ని రోజులు గొప్పగా చెప్పినోళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ అనగానే ఊ అంటే చాలు కోర్టు కురుకుడే. ఎమ్మెల్యేల జంపింగ్ల మీద, ఎమ్మెల్సీ పదవుల మీద, కార్ రేసింగ్ కథ మీద, గచ్చిబౌలి భూముల మీద, లగచెర్ల లడాయి మీద, ఆఖరికి కాళేశ్వరం రిపోర్టు మీద కూడా కోర్టుకే పోయిండ్రు. మరి మేడిగడ్డ పిల్లర్ ఎందుకు దశకిందో తెలుసునా? బగ్గా ఆనలు వాడి ఏహే ఆనలు వాడితే గంత బందోబస్తు పిల్లర్ ఎట్లా పర్యలు పడుతుంది అంటారా? కేసీఆర్ సార్ గదే ముచ్చట చెప్పిండు మరి హైకోర్టుకు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కొట్టేయాలని కోర్టుకు వాయ కదా ఇలా విచారణ నడిచింది. కావాలనే బద్నాం చేస్తున్నారు. సర్కార్ కు కావాల్సినట్టు రిపోర్టు తయారు చేసిరు, యాక్షన్ తీసుకునే పిలానే వేసిండ్రు. మొత్తం రిపోర్టు చూపిస్తలేరు, విచారణకు రమ్మని నోటీసులు గిన కరెక్ట్ ఇయ్యలేదని కేసీఆర్ సారు హరీష్ రావు తరపు లాయర్ వాదించిండు. లేలే అంతా రూల్స్ ప్రకారమే విచారణ నడిచింది, అందరితోటి మాట్లాడినాము, ఏం జరిగిందో గదే రిపోర్టులు ఉందని కమిషన్ తరపు వకీల్ మాట. యాక్షన్ తీసుకున్నాక రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ చేస్తారా లేకుంటే చర్చ చేసినాక యాక్షన్ తీసుకుంటారా అని కోర్టు అడిగితే రేపు సమాధానం చెప్తామంటే సరే అని వాయిదా వేసింది. నిజంగానే నోటీసులు ఇవ్వకుంటే విచారణకు రాకుంటే అప్పుడే కోర్టుకు ఎందుకు పోలేదో మరి. ఆఖరికి కోర్టులు ఏమైతుందో గానీ మేడిగడ్డ పిల్లల కాడ బాంబులు పెట్టి వేల్చిరని బయటికి చెప్పి ఆనల కాగమైందని కోర్టుకు చెప్పుడే గమ్మత్తున్నది ముచ్చట. కాళేశ్వరం డ్యాంను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉన్నది. దీని వెనక కాంగ్రెసు, బీజేపీలు ఉన్నాయి.